హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారమ్మా? ఈరోజు ఏం మాట్లాడతామండి? క్లాస్ ఎంతమ్మా? 40. క్లాస్ 40 గురించి ఈరోజు మాట్లాడదామండి. ఓకే, సో క్లాస్ 39లో ఏం చెప్పామండి? ఫేజ్ డయాగ్రామ్లో అందులో ఏఓ కర్వ్, ఏ పాయింట్ ఫేజ్ డయాగ్రామ్లో ఏ పాయింట్ ఏంటమ్మా? ఏఓ కర్వ్ గురించి చెప్పాను. అలాగే పాయింట్ ఓ గురించి చెప్పాను, అంతే కదా. ఇప్పుడు ఓబి కర్వ్ గురించి మాట్లాడుతున్నాను. ఓబి కర్వ్ రెడీగా ఉన్నారా? గుడ్. ఓబి కర్వ్ ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కర్వ్ ఆఫ్ డైహైడ్రేట్. చూడండి, కర్వ్ ఇక్కడ ఏది ఫామ్ అవుతుంది చూపండి. NaCl డైహైడ్రేట్లో ఏముందండి? NaCl2H2O కదా, అట్లా అంటాడు. ఈ ఓ పాయింట్ దగ్గర ఏది స్టార్ట్ అవుతుంది? సాలిడ్ ఫేజ్ NaCl2H2 అని చెప్పానా లేదా? గుడ్. కాబట్టి ఈ కర్వ్ని, ఓబి కర్వ్ని ఏమంటామండి? కర్వ్ ఆఫ్ డైహైడ్రేట్. క్లియర్. సెకండ్ వన్ చూడండి. ఇట్ రిప్రజెంట్స్ ది ఇంక్రీజింగ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆన్ ఎడిషన్ ఆఫ్ NaCl. ఇది డిక్రీజింగ్ అండి, ఫ్రీజింగ్ పాయింట్ 0 నుండి చెప్పండి -21. ఇది ఇంక్రీజింగ్ అండి. అర్థమైందా? ఎక్కడ నుండి ఇంక్రీజ్ అయింది చూడండి, -21 నుండి 0.15 ఇంక్రీజ్ అయిందా లేదా చెప్పండి. 0 ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఓ పాయింట్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉంది? ఫ్రీజింగ్ పాయింట్ -21. సో ఆన్ ఎడిషన్ ఆఫ్ NaCl యాడ్ చేస్తున్న కొలది పెరుగుతూ ఉంది. ఎంత పెరిగిందండి? ఫ్రీజింగ్ పాయింట్ 0.15 అదే అంటున్నాడు. ఇట్ రిప్రజెంట్స్ ది ఇంక్రీజింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆన్ ఎడిషన్ ఆఫ్ NaCl. NaCl యాడ్ చేస్తున్నాగా. ఓకే, థర్డ్ పాయింట్ అండి. ఎట్ దిస్ కర్వ్, అలాంగ్ దిస్ కర్వ్ అని బాగుంటుంది కదండి. అలాంగ్ ఓబి కర్వ్, two phases are present. Equilibrium along two phases are present at equilibrium. ఓకేనండి. ఏంటది? సొల్యూషన్ ఒకటి అండ్ NaCl2H2O ప్లస్ సొల్యూషన్ ఉంది కాబట్టి మరి రాయని అవసరం లేదని చెప్పాను మీకు. సో NaCl2H2, ఇట్ ఈస్ న్యూ సాలిడ్ ఫేజ్. డైహైడ్రేట్ ఆఫ్ సోడియం క్లోరైడ్, ఇట్ ఈస్ ఎ సాలిడ్ సొల్యూషన్, లిక్విడ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఏంటండి? 2. కాంపోనెంట్స్ సాల్ట్ వాటర్ కాబట్టి కాంపోనెంట్స్ 2 అండి. అర్థమైంది. మరి ఇది కండెన్స్డ్ సిస్టమ్, ప్రెజర్ లేదు కాబట్టి ఏ రూల్ యూజ్ చేస్తాం? కండెన్స్డ్ సిస్టమ్స్కి రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ యూజ్ చేస్తాం. బై యూజింగ్ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్. సో డిగ్రీస్ ఆఫ్ అది రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఏదమ్మా? F = C - P + 1. C వాల్యూ 2, phases 2 + 1 అండి, 1. సో 2 క్యాన్సిల్ అయితే F = ఎంతమ్మా? 1. ఇట్ ఈస్ యూనివేరియంట్ కర్వ్. గుడ్. యూనివేరియంట్ కర్వ్ అంటే ఏంటి? ఇదే చెప్పండి. ఎనీ వన్ ఆఫ్ ది వేరియబుల్, దట్ ఈస్ టెంపరేచర్ కానీ కాంపోజిషన్, కెన్ బి చేంజ్డ్ వితౌట్ చేంజింగ్ ది నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎట్ ఈక్విలిబ్రియం. తెలిసిందేగా. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ఓబి కర్వ్. క్లియరా? సో నెక్స్ట్ పాయింట్కి వస్తే పాయింట్ బి మాట్లాడుకోవాలండి. ఓకేనండి. పాయింట్ బి, నెక్స్ట్ డి పాయింట్ అండి. పాయింట్ బి.
ఓకే, ఒక్క సెంటెన్స్తో క్లోజ్ చేసేద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ incongruent melting point. ఎంతమ్మా? 0.15 degrees centigrade, at which it can be decomposed. It means what? Compound can be decomposed. ఏమన్నా అర్థమైందా? ఇక్కడ ఒక వర్డ్ ఉందండి, ఇట్ ఈస్ ఆల్సో ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. అంటే ఏంటి? కాంగ్రెంట్, ఇన్కాంగ్రెంట్. సపోజ్ మనకి ఇక్కడ 2 కాంపోనెంట్స్ కలిసేయండి. సపోజ్ A ప్లస్ B కలిసి కాంపౌండ్ ఫామ్ చేసేయండి, ఏబి కాంపౌండ్ అనుకుందాం. సో ఇవి మళ్ళీ 2 టైప్స్. మెల్టింగ్ పాయింట్ స్టేబుల్ అనుకోండి, స్టేబుల్ అట్ ఇట్స్ రీచెస్ స్టేబుల్ reaches at its melting point. అలా ఉంటే దాన్ని కాంగ్రెంట్ అని చెప్తామండి. కాంగ్రెంట్ సిస్టమ్ అని చెప్తాం. కాంగ్రెంట్ కాంపౌండ్ అని కూడా చెప్పచ్చు. లేకపోతే ఆ మెల్టింగ్ పాయింట్ని కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అనుకుందాం. అట్లా కాకుండా అన్స్టేబుల్ అయింది అనుకుందాం. అలా ఉంటే దాన్ని ఏమంటాం? ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్, ఆర్ దట్ కాంపౌండ్ వి కాల్డ్ ఇస్ ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ కాంపౌండ్ అని చెప్తాం. ఏమైనా అర్థమైందా? సపోజ్ 2 కాంపోనెంట్స్ తీసుకున్నాం, A అండ్ B కలిసి ఒక కాంపౌండ్ తయారైంది. ఆ కాంపౌండ్ స్టేబుల్ ఎక్కడ రీచెస్ ఎట్స్ మెల్టింగ్ పాయింట్, దాని మెల్టింగ్ పాయింట్ వచ్చేసప్పటికి అది స్టేబుల్గా ఉంటే ఆ మెల్టింగ్ పాయింట్ని కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ని, ఆ కాంపౌండ్ని కాంగ్రెంట్ కాంపౌండ్ అని చెప్తాం. అన్స్టేబుల్గా ఉంటే దాన్ని ఏమంటాం? ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. ఆ కాంపౌండ్ పేరు ఇన్కాంగ్రెంట్ కాంపౌండ్ అని చెప్తాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపౌండ్స్ ఏంటి చెప్పండి? H2, తర్వాత B ఏంటి? NaCl. ఈ 2 కలిసి ఒక కాంపౌండ్ ఫామ్ అయిందని చెప్పాను. ఏంటమ్మా? NaCl.2H2O. అర్థమైందా? ఇట్ ఈస్ వాట్ సార్? కాంపౌండ్. అంతేనా? కాంపౌండ్ NaCl.2H2O, డైహైడ్రేట్ సోడియం క్లోరైడ్. మరి బి పాయింట్ని ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అంటున్నాడండి. అంటే అర్థం ఏంటి? దీన్ని హీట్ చేస్తున్నప్పుడు ఇట్ రీచెస్ మెల్టింగ్ పాయింట్. దీని మెల్టింగ్ పాయింట్ దగ్గర వద్ద ఇది ఏమవుతుందండి? డికంపోజ్ అయిపోతుంది. డికంపోజ్డ్ అట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్. డికంపోజర్ అంటే ఏంటి? అన్స్టేబుల్. డికంపోజ్ నథింగ్ బట్ వాట్ సార్? అన్స్టేబుల్. కాబట్టి దీన్ని ఏమంటే ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. ముందే చెప్పాను, ఓ పాయింట్ దగ్గర ఏ స్టార్ట్ అవుతుందమ్మా? కాంపౌండ్ స్టార్ట్ అవుతుంది కదండి. ఏంటండి? న్యూ సాలిడ్ ఫేజ్ ఈజ్ ఫార్మ్డ్, NaCl and 2H2O అండ్ స్టార్ట్స్ సపరేటెడ్ అవుట్ అని ఓ పాయింట్ దగ్గర చెప్పానా? గుడ్. మరి NaCl 2H2O ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది కదా టెంపరేచర్. సో పెంచుతున్న కొలది ఏమవుతుంది? ఇట్ రీచెస్ మెల్టింగ్ పాయింట్. తన యొక్క మెల్టింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు డికంపోజ్డ్గా విడిపోతుందండి. అంటే NaCl 2H2O విడిపోయి ఎలా విడిపోతుందండి? డికంపోజ్డ్ NaCl H2Oగా విడిపోతుంది. కొన్ని సందర్భాల్లో సొల్యూషన్ కూడా చెప్తాడు H2Oని. అలా విడిపోతుందండి. అంటే ఎప్పుడైతే రీచ్ అయిందో ఎలా విడిపోయింది చెప్పండి? NaCl ప్లస్ సొల్యూషన్ ఆర్ H2O.
అనే పర్వాలేదమ్మా. అంటే H2Oలో లిటిల్ బిట్ సోడియం క్లోరైడ్ లిటిల్ బిట్ ఉంటుందండి, అందువల్ల సొల్యూషన్ చెప్పేస్తాడు అంతే, ఇంకేట్లేదు. సో NaCl H2O లిటిల్ బిట్ సోడియం క్లోరైడ్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం, సొల్యూషన్. అలా విడిపోద్దండి NaCl. ఇక్కడ NaCl2H2 ఫామ్ అయింది, టెంపరేచర్ పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇట్ రీచెస్ మెల్టింగ్ పాయింట్, ఇట్స్ మెల్టింగ్ పాయింట్, ఇట్ బికమ్స్ అన్స్టేబుల్, దట్ మీన్స్ వాట్, డికంపోజ్డ్, దట్ ఈస్ కాల్డ్ ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. విడిపోయింది. ఎలా విడిపోయింది, NaCl H2Oగా విడిపోయింది. H2 అనేది కూడా లిటిల్ బిట్ సోడియం క్లోరైడ్ కూడా ఉంటుంది కాబట్టి సొల్యూషన్ అని చెప్పాము. పాయింట్ అర్థమైందా? గుడ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. హౌ మచ్, 0. చెప్పండి అమ్మా, 15 degree centigrade, at which compound can be what sir, decomposed. ఇన్కాంగ్రెంట్ అన్నాం కాబట్టి ఆ పాయింట్ రాయకపోయినా పర్వాలేదు, జస్ట్ మీకు తెలియడం కోసం at which compound can be decomposed. అర్థమైందా? గుడ్. తెలిపినా? అంటే ఏవైనా 2 కాంపోనెంట్స్ కలిస్తే కాంపౌండ్ ఫామ్ అవుద్ది. కాంపౌండ్ స్టేబుల్ అట్ రీచెస్ మెల్టింగ్ పాయింట్ అయితే కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్, కాంగ్రెంట్ కాంపౌండ్ అని చెప్తాం. అన్స్టేబుల్ అనుకోండి ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ ఆర్ ఇన్కాంగ్రెంట్ కాంపౌండ్ అని చెప్తాం. మరి ఏమంటున్నాడు వీడు, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అంటున్నాడు. అంటే ద కాంపౌండ్ విచ్ కెన్ బి డికంపోజ్, విడిపోతుంది. క్లియర్, నైస్. నెక్స్ట్ అంతే, ఒక్క పాయింట్ చాలండి, ఇంకేం అవసరం లేదు దీనికి. నెక్స్ట్ ఈ బీసీ కర్వ్, ఇది రాయిపోయినా పర్లేదు, బీసీ కర్వ్కి ఎటువంటి మార్క్ అయితే లేదు, జస్ట్ ఒక పాయింట్ రాసేయండి. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ solubility curve of NaCl. ఓకేనా? NaCl ఒకటి ఉంటుంది కదా, NaCl వాటర్తో కొంచెం సాల్యుబుల్ అవుద్ది, నాట్ రియాక్టెడ్. రియాక్టెడ్ అంటే అర్థం ఏంటి, NaCl.2H2 ఫామ్ అయితే ఇట్ ఈస్ కాంపౌండ్. అర్థమైందా? NaCl వాటర్లో కరుగుతుంది అదనమాట. కాబట్టి దీన్ని ఏమంటాం, సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ NaCl అని చెప్తాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, బీసీ కర్వ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏవో కర్వ్ని ఏమంటాం, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ చెప్పండి వాటర్ అని అంటాం. ఓబీ కర్వ్ని ఏమంటాం, ఓబీ కర్వ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. ఓబీ కర్వ్ని ఇంక్రీజింగ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, డిక్రీజింగ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్తాము. ఓ పాయింట్ గురించి చెప్పాము, బి పాయింట్ గురించి చెప్పాము. బీసీ కర్వ్కి పేరు ఏంటండి, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ NaCl. ఓకేనా? ఇంకో పాయింట్ మాట్లాడదామండి దీంట్లోని. along this curve, how many phases are present? Along this curve, BC curve చెప్పండి, solution NaCl, 2 phases present at equilibrium కదండి. ఫేజెస్ ఏంటి అవి చెప్పండి అమ్మా. NaCl సాలిడ్ సొల్యూషన్, అంతేనా? గుడ్. NaCl సొల్యూషన్, ఈ సొల్యూషన్ రాయని అవసరం లేదు కదా. గుడ్. ఫేజెస్ ఈజ్ ఈక్వల్ టు కాంపోనెంట్స్ 2. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాను చెప్పండి. by using the decreasing freezing point, the increasing ఏవో చెప్పండి, ఏవో కర్వ్, డిక్రీజింగ్ ఫ్రీజింగ్ పాయింట్, ఓబీ కర్వ్, ఇంక్రీజింగ్ ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ వాటర్. అది ఇప్పుడు చెప్పండి, దీనికి వచ్చిందాం. బై యూజింగ్ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ we can calculate the
నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్. కదా, ఏంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి ప్లస్ 1, C2 -2 ప్లస్ 1. ఓవరాల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1. యూని therefore it is what sir? యూనివేరియంట్ కర్వ్. కదా, అర్థమైందా? గుడ్. అర్థం కాదు, 2 phases 2 components కాబట్టి యూనివేరియంట్ కర్వ్. మరి ఒక సెంటెన్స్ రాయాలి కదా, ఏంటి చెప్పండి? ఎనీ two of variables any two of 2 కాదు 1 అండి. f is equal 1 కదా. చెప్పండి, ఏంటండి? ఎనీ వన్ ఆఫ్ వేరియబుల్ టెంపరేచర్ ఆర్ కాంపోజిషన్ కెన్ బి చేంజ్డ్ వితౌట్ చేంజింగ్ చెప్పండి నెంబర్ ఆఫ్ phases at equilibrium. ఓకే, అర్థమైపోయింది కదండి. ఫ్రీడమ్ 1 అంటే టెంపరేచర్ కానీ కాంపోజిషన్ కానీ చేంజ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫేజెస్లో మార్పు అనేది ఉండదు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ దాని మీద డిపెండ్ అవ్వదు. క్లియర్? చాలాసార్లు వచ్చింది పాయింట్. సో మనం ఇంతవరకు ఏం మాట్లాడామమ్మా? ఏఓ కర్వ్, ఓ పాయింట్, ఓబి కర్వ్, బి పాయింట్, బీసీ కర్వ్. క్లియరా? ఓకే, నెక్స్ట్ ఏరియాస్ గురించి మాట్లాడుకుందాం. ఏరియాస్ మీరు రాయిపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసేసాం. సరే, ఒక ఏరియా చెప్తాను, రిమైనింగ్ ఏరియాస్ రాసిస్తారు కదండి. నెక్స్ట్ పాయింట్ ఏరియాస్ కదా. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఏఓ కర్వ్, బి పాయింట్, ఓ పాయింట్, సి చెప్పండి అమ్మా ఓబి కర్వ్, డి ఏంటమ్మా? బి పాయింట్, ఈ బీసీ కర్వ్. ఇదేమవుద్దండి? ఎఫ్. ఏరియాస్ అన్నిటికి ఒకటే ఏరియా చెప్పండి. అందులో నా ఫస్ట్ వన్ ఏఓబి ఏరియా కదా. నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా, ఏఓడి ఏరియా. నెక్స్ట్ చెప్పండి అమ్మా, చెప్పండి బిఓఈ. ఇది కదమ్మా. సో అన్నిటికి ఒకటే. ఫేజెస్ ఎన్ని? 2 phases కదా. సారీ, ఐ మేడ్ మిస్టేక్. ఏఓబి ఏరియా ఒకటే ఫేజ్. దట్ ఈజ్ వాట్ సార్? సొల్యూషన్. కాంపోనెంట్స్ 2. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సి మైనస్ పి ప్లస్ 1 కదమ్మా. దట్ ఈజ్ వాట్ సార్? 2 - 1 + 1 ఈజ్ ఈక్వల్ టు. సో ఫర్ ఇట్ ఈజ్ బైవేరియంట్ అని రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఏఓడి ఏరియా చెప్పండి అమ్మా. ఏఓడి ఫేజెస్ ఎన్నమ్మా? 2 కదా. ఏంటవి? ఐస్ ప్లస్ సొల్యూషన్ కదా. కాంపోనెంట్స్ 2. ఫ్రీడమ్స్ డిగ్రీస్ ఆఫ్ సి మైనస్ బి ప్లస్ 1 కదమ్మా. C2 + 1. సో ఓవరాల్గా 1. సో దేర్ఫోర్ ఇట్ ఈజ్ చెప్పండి యూనివేరియంట్. ఓకే, ఇది చెప్పండి బిఓఈ
పేజెస్ చెప్పండి. 2ఏనా? ఏంటవి? NaCl 2H2O ప్లస్ సొల్యూషన్. ఓకే, సో C is equal to F is equal to C minus P plus 1. So 2 minus 2 plus 1 is equal to 1. Therefore it is what, sir? Univariant. Okay, this is about salt water system. అలాగే ఇంకొకటి నేర్చుకోవాలండి, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. సిల్వర్ లెడ్ సిస్టంలో ఇంకొకటి మాట్లాడేది ఏమంటే డీసెల్వరైజేషన్ ప్రాసెస్, అది 5 మార్క్స్ కనుక అడిగాం కదా. అలాగే దీంట్లో కూడా ఒక టాపిక్ ఉందండి, ఫ్రీజింగ్ మిక్చర్. ఏంటండి? ఫ్రీజింగ్ మిక్చర్. సో నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మాట్లాడతాం. అయిపోతే కంప్లీట్ అయినట్టు. థ్యాంక్ యూ, బాయ్.